మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న ప్రేమ గల తండ్రి, ఈ యొక్క రాత్రి వేళ సమయమందు మీ పిల్లలు వారి కుటుంబంలో తండ్రి మరి ఇంటి పెద్దని కోల్పోయి ప్రభువునైనా దుఃఖంలో ఉండకుండా మీ సన్నిధిలో స్తుతిస్తూ ఆరాధించి గణపరిచే వారిగా ఉంటున్నారు తండ్రి. అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యువదేవ లక్ష్మమ్మ గారి భర్త నాయన జకరయ్య గారి తండ్రి కాలం చేసి నిద్రించిన మీ అందరు ప్రభు నేను కుమారుని నిద్రి చాలా కాలమైన మరొకసారి జ్ఞాపకం చేసుకోవడానికి సంఘాన్ని అంతటిని కూడా సమకూర్చేందుకు దేవ ఈ రీతిగా మీ నామాన్ని స్తుతించినందుకు వారికి ఇచ్చిన ఆలోచన బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందిస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే మనుషులు వారి జ్ఞాపకాలు ఎలా ఉంటాయనే దాని గురించి నేర్చుకున్నాం. ఈరోజు భూమి మీద ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా? చెప్పండి. మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? మీరు ఎవరు మాట్లాడట్లేదు. వెరీ గుడ్. చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చెడ్డవారు వారు చేస్తున్న చెడుతనం ఎక్కువ కాలం గుర్తుంటుందా, ఉండదా అమ్మా? ఎక్కువ కాలం గుర్తుంటుంది. చెడుతనం ఎక్కువ గుర్తుంటుంది. మంచి వాళ్ళ మంచి ఉంటుందా, ఉండదా? ఆలోచించండి. ప్రియమైన వాళ్ళరా, ఈ భూమి మీద మనిషి తాలూకా ఆలోచనలన్నిటిని కూడా ఆలోచిస్తే అవన్నీ కూడా అతను బతికున్నంత వరకు, ఆ తర్వాత అతని మస్తిష్కంలో నుంచి, అనగా ఆయన బుర్రలో నుంచి, ఆయన మెదడులో నుంచి డిలీట్ అయిపోతే అవి ఎందుకు కూడా ఎవరికి కూడా ఉపయోగపడవండి. అవును కదా? ఆలోచించండి. ఏ వాక్యం చెప్తామని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే ఒక వాక్యం గుర్తుకొచ్చిందండి. యోబు గ్రంథం నుంచి 24వ అధ్యాయము, యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యోబు గ్రంథము 24:20 వచనం చదువుదాం. కన్న గర్భము వారిని మరుచును, పురుగు కదమ్మా, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎన్నడను జ్ఞాపకములోకైతే రారట. గమనిస్తున్నారా ఈ వాక్య భాగాన్ని? చెడ్డవారి యొక్క జ్ఞాపకాలు. ఆ పై వాక్యం కూడా ఒకసారి చదువుతాను. సందర్భాన్ని మనం ఒకసారి చదువుదాం. ఆ సందర్భం ఏముంది చూడండి ఒకసారి. ఆ పై మాటలు కూడా చదవండి ఒకసారి. దాని పై మాట ఒకసారి చదవండి. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనిను. గమనించండి, ఇంకా చదవండి అమ్మా. దాని తర్వాత కంటిన్యూషన్ చెప్పుకొస్తూ చెడ్డవారి యొక్క కార్యక్రమాలు, చెడ్డవారి యొక్క ఆలోచన విధానాలు, వాటన్నిటిని గురించి మనం ఆలోచిస్తుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రజల యొక్క స్మరణలో నిలవట. స్మరణ అంటే జ్ఞాపకాలలో ఉండవు. అదే చెప్తున్నాడు యోబు గ్రంథం 24:20లో, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారి మరి ఎప్పుడును జ్ఞాపకమునకు రారు. జ్ఞాపకానికైతే రారు. అంటే చెడ్డవారు సంపాదిస్తున్న సంపద, వారి యొక్క కీర్తి, వారి యొక్క లౌకిక విజయాలు అవేవి కూడా జ్ఞాపకాలలోకైతే రావట. మరి మీరందరూ ఏమంటున్నారు? గుర్తుంటే అంటున్నారు. ఆ మైక్ ప్రాబ్లం. ఆ మైక్ డిస్టర్బెన్స్ ఉంది. దాని బదులు ఇదే బెస్ట్. చెడ్డవారిని వారి ఆలోచన విధాలు అన్నీ కూడా ఎప్పుడు కూడా గుర్తుండవు. మీరు ఎంత దేవుని మరిచి దేవుడు లేకుండా మీ ఇష్టవజులు జీవిస్తున్నారో మీరు అంత త్వరగా మర్చిపోవడానికి కారణం అవుతారు. మిమ్మల్ని అంత త్వరగా మర్చిపోద్ది. మీరు సంపాదించిన కీర్తి ఏదైతే ఉందో, చెడ్డవారు కూడా కీర్తి సంపాదిస్తున్నారు లేదా? ఈ లోకంలో చెడ్డవారు
మంచి పనుల పేరుతో చేస్తున్న యాక్టింగ్, వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా బిల్డప్ చేస్తారు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే మరిచిపోతారు ప్రజలు, జ్ఞాపకాల్లో నిలవట. సోదర సోదరిమణులరా, చెడ్డవారి యొక్క కీర్తి, వారి పేరు ప్రతిష్టలు కాలగర్భంలో కలిసిపోతాయి. ఎందుకు కలిసిపోతాయి తెలుసా? ఎందుకు కలిసిపోతాయి అంటే వారిని గురించి ఎవరు మనసులో పెట్టుకునేంత మంచి వారి జీవితంలో లేదు. ఎదుటి వారికి మేలు చేయాలన్న ఆలోచన, అసలు జీవితం యొక్క లక్ష్యం ఏంటో తెలియకుండా స్వార్థంతో దుర్మార్గంగా ప్రవర్తించడం వలన వారి గురించి ఎవరు కూడా పెద్దగా అయితే పట్టించుకోరుగాక పట్టించుకోరు. సరే, నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బాగా వినాలి ప్రశ్న. ఈ భూమి మీద కోట్ల మంది పుట్టారు. పుట్టారా? ఆ కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది చస్తున్నారు. మరి మనం కూడా పుట్టాము, చచ్చిపోతాం. పుట్టారు, ఏదో రోజు పోతామా? చచ్చిపోతాం. మిమ్మల్ని గుర్తుంచుకునేలాగా మీరు ఏమైనా చేస్తున్నారా? చెట్టుకి చాలా ఆకులు ఉంటాయండి. చెట్టుకి చాలా ఆకులు అయితే ఉంటాయి, ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. ఏ ఆకునైనా గుర్తు పెట్టుకునేలాగా ఎవరైనా చూసారు? ఏ ఆకునైనా గుర్తు పెట్టుకునేలాగా ఈ ఆకు అన్నిట్లో కాకుండా ప్రత్యేకమందని ఎవరు పెట్టుకున్నారా? లేదండి. చూడండి, నెమలికి చాలా వెంట్రుకలు ఉంటాయి. మిగతా జంతువులు కూడా చాలా వెంట్రుకలు ఉంటాయి, నెమలికి కూడా వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకలు ఏమంటారు? నెమలి పెంచమైతే మాట్లాడకండి. ఆ నెమలకున్న వెంట్రుకలు ఏమంటారు? నెమలి పెంచాలంటారు. ఓ కాకి కనుక తన వెంట్రుకను రాల్చింది అనుకోండి, ఫెదర్ అంటారు కదా, అంటే ఈకను కనుక రాలిస్తే దాన్ని ఎవరైనా దాచుకుంటారా? ఓ కాకి, పావురం, పిచ్చుక. ఎందుకంటే అది అంత అందంగా అయితే ఉంటుందా? అది అయితే అందంగా ఉండదు. అదే ఒక నెమలి కనుక తన ఫెదర్ని, తన ఈకను కనుక రాల్చింది అనుకోండి, ఎవరైనా దాన్ని అలా వదిలేస్తారా? ఏం చేస్తారు? నెమలి వెంట్రుకని దాచుకుంటారు. పుస్తకాలు పెడతారు. చాలా మంది చిన్నప్పుడు మీరు ఎంతమంది పుస్తకాలు పెట్టారు? ఎందుకంటే అది చాలా అద్భుతంగా కనబడదు, అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అది ఈ లోకంలో ఈ పక్షుల వెంట్రుకలతో మనం ఎందుకు పోలుస్తున్నాం అంటే చాలా మంది దుర్మార్గులు అంటే ఇక వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం ఎలా ఉంటుందంటే వారు సొంత ఆలోచన బట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు చేస్తున్న ఎన్నో దుర్మార్గ కార్యక్రమాలు, మోసాలు, లేదంటే అన్యాయాలు, లేదంటే అక్రమాలు, లేదంటే అనేక రకమైన తప్పుడు పనులు, అనేక రకాల పాప సంబంధమైన కార్యక్రమాలు, నేర సంబంధమైన కార్యక్రమాలు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని ఎవరైనా గుర్తుపెట్టుకునే స్థాయి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం అందరం కూడా కాళ్ళ గర్భంలో అయితే కలిసిపోతాం. అంటే ఈ ప్రపంచంలో పుడుతున్న కోట్ల మందిలో నువ్వు ఒక్కడుగా కాకుండా కోట్ల మందికి నువ్వు ఒక్కడుగా బతకాలి. కోట్ల మందిలో నీదొక సంఖ్యలా కాకుండా వచ్చి వెళ్ళిపోయేవాడిగా కాకుండా ఈ కోట్ల మందిలో నీవంటూ ఒక ప్రత్యేకమైన వాడిగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నీ పేరు నిలుస్తుంది. అలా బ్రతికేవాడి పేరు మాత్రం నిలుస్తుంది, మిగతా ఎవడి పేరు కూడా నిలవదు. చూడండి, నేను ఈ వాక్యాన్ని ఆలోచించినప్పుడు పురుగు వారిని కమ్మగా తినేసిన తర్వాత వారి జ్ఞాపకము భూమి మీద మనుషుల్లో ఇంకెవరికి కూడా ఉండదట. మనుషుల్లో ఎవరికీ లేకుండా బ్రతికిన బ్రతుకేనా? ఇది జీవితమేనా? ఆలోచించండి. ఇలా వచ్చాడు వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్ళిపోయాడో తెలియదు. కొందరు పనులకు వచ్చిన తర్వాత, కానీ కొందరు మాత్రం వస్తే బాబు అతనే పనిలో పిల్లండి, అతనే చాలా చక్కగా ఏం చేస్తాడు, ఆయనే కావాలని అనుకుంటారు కొంతమంది. గమనిస్తున్నారా? నేను ఎందుకు ఈ వాక్య భాగం చెప్తున్నానంటే ఈ ప్రపంచంలో వచ్చి వెళ్ళిపోతున్నారు, ఎవరిని గుర్తుపెట్టుకోవట్లేదు. మన రాక కూడా అలా వెళ్ళిపోకూడదండి. మన రాక కూడా అలా జరిగిపోయింది అనుకుంటున్నారేమో, కానీ జరిగింది పుట్టుక. కానీ పోయేటప్పుడు మాత్రం నేను 10 మంది గుర్తించుకునేలాగా, 10 మంది జీవితకాలం గుర్తించుకునేలా, దేవుడు గుర్తించుకునేలాగా ఏం చేయాలట? బ్రతకాలి. అలా బ్రతకడానికి మీకు ఒకవేళ ఏమైనా మనసు ఉంటే, అలాంటి ఆలోచన ఒకవేళ ఉంటే, నా పేరు భూమి మీద చిరస్థాయిగా నిలిచిపోవాలి, లేదా నన్ను పుట్టించిన దేవుడి దగ్గర నిలిచిపోవాలి మీరు అనుకుంటే ఏం చేయాలి? ఎలా బ్రతకాలి? ఆలోచించండి. ఈరోజు దాని గురించే మీకు కొంత బ్రీఫ్, అంటే కొంత వివరణ ఇవ్వాలని అయితే నేను అనుకుంటున్నాను.
ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు చెప్పిన వాక్య భాగం కంప్లీట్గా వ్యతిరేకంగా ఉన్న మరొక సందర్భాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి తిలకించండి, పరిశీలించండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరముగా, నీతిమంతులని జ్ఞాపకం చేసుకొనుట. అమ్మ మీరు చాలా చదివి కరెక్ట్గా చదవండి, లేదు నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట, నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట. పదాన్ని అండర్లైన్ చేశారా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదం అట. మరి మిగతా వాళ్ళ పేర్లు ఎవరున్నారు? ఇప్పుడే స్టార్టింగ్లో మేము ప్రశ్న అడిగాను, నీతిమంతుడు ఎవరు అని అడిగారు. నీతిమంతుడు ఎవరు? ఎవరు లేరు. ఇప్పుడు ఎవరూ లేనప్పుడు పలానా పేరు తలుచుకుంటే మనకు ఆశీర్వాదం ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఫర్ సపోజ్ ఉదాహరణకి మన సహోదరులు ప్రభునందు నిద్రించారు. ఎవరు? జకరియా గారు. జకరియా గారు యేసుక్రీస్తుని నమ్మకపోతే ఈరోజు ఎంతమంది కూర్చొని ఇక్కడ ప్రార్థన పెట్టుకునే అవకాశం లేదు నాకు తెలిసి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న కారణం చేత మాత్రమేనే ఏం చేస్తున్నాం, ఆయన గుర్తు చేసుకోవాలని ప్రార్థన పెట్టారండి. ఎందుకంటే ఆయన ప్రభువు కోసం జీవించిన విధానం కావచ్చు. అంటే మా నాన్నగారు యేసుక్రీస్తు కోసం బాగా బతికారు కదా, మా నాన్నగారిని ఒక్కసారి సంఘ బిడ్డలందరినీ పిలిపించి, దేవుడి పిల్లలందరినీ పిలిపించి జ్ఞాపకం చేసుకుందాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు. నీతిమంతత్వం అనేది ఉంటేనే మనుషులు గుర్తించుకుంటారు, మర్చిపోకండి. హిట్లర్ ఉన్నారండి, హిట్లర్ని గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా? ఫరో ఉన్నాడండి. బైబిల్ గ్రంథం చదువుతున్న వాళ్ళందరికీ తెలుసు ఫరో. ప్రపంచ మొట్టమొదటి సామ్రాజ్యం ఏదండి? అదేనా? ఆ పెద్ద సామ్రాజ్యం అయితే ఫరోని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? వేల సంవత్సరాలు అయింది, ఎవడు గుర్తుపెట్టుకోరండి. ఎందుకంటే అంత క్రూరంగా పరిపాలన చేశాడు. కాకపోతే మనకి ఏం గుర్తుకొస్తుంటే ఆ సమాధులు చూస్తాం. ఏది? చచ్చిన వారు సమాధులు కట్టారు కదా, పిరమిడ్లు, గేజా పిరమిడ్లు అంటాయి కదా ఈజిప్ట్లో ఉన్నవి, అవి మాత్రం గుర్తుకొస్తాయి. కానీ దాన్ని ఎవడు కట్టాడు ఏంటని ఎవడు కూడా గుర్తుపెట్టుకుని మంచోడు కాదాడు, మంచోడు కాదు. ఆ రాజులు సామాన్యంగా బిరుదు ఫరోని పెడతారు. ఆ ఫరో అనే రాజులు సామాన్య మంచోడు కాదు, ఎందుకు గుర్తుపెట్టుకోలేదు. హిట్లర్ ఉన్నారు అంటే నియంత్రణ. ఆయన ఆ నియంత్రణ ఎవరిని గుర్తుపెట్టుకుంటారా? నియంత్రణలాగా బతకాలని ఏమో అనుకుంటారా? నియంత్రణ ఆదర్శంగా ఎవరిని తీసుకుంటారా? దుర్మార్గుడు తప్పించి మంచివాడు ఎవడు తీసుకుంటాడు. ఎందుకంటే యూదుల్ని ఓచకొత కోసాడండి, చాలా మంది క్రూరంగా చంపబడేశాడు. ఆలోచించండి, యుద్ధానికి కారణమయ్యాడు ఎవరో? హిట్లర్. ఇంతమందిని చంపేవాడిని ఎవడు గుర్తుపెట్టుకుని చెప్పండి? 10 మందిని బతికించేవాడిని గుర్తుపెట్టుకుంటారు, కానీ చంపేవాడిని అయితే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు. చూడండి, 10 మంది ఆకలి తీర్చేవాడిని మాత్రం గుర్తుపెట్టుకుంటారు, 10 మంది పొట్ట కొట్టేసేవాడిని ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు, మర్చిపోకండి. బైబిల్ గ్రంథంలో అంటే నీతిమంతులకు చేసే పనుల గురించి చెప్పుకొస్తూ ఆ వాక్యం ఉంటుందండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35 నుంచి ఉంటుందండి ఆ వాక్య భాగం. నీతిమంతులు చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, నీతిమంతుడు అంటే ఎలా అవుతాడని మొదట మనం ఆలోచిస్తే, నీతిమంతుడి పేరు ఎలా చిరస్థాయిగా ఉంటుందో మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారిని నమ్మడం ద్వారా మాత్రమే ఏమవుతారండి? నీతిమంతులు అవుతారు, మర్చిపోకండి. ఎందుకంటే ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపం చేసి అంటున్నారు వాక్యము. ఈ పాపం చేసే మనుషులు వీళ్ళు జ్ఞాపకాలు ఎవరిలో ఉండవు, చెరిగిపోతాయి. అలా చెరిగిపోయిన మనుషులుగా ఉన్న మన జీవితాల్ని ఈ ప్రపంచం గుర్తించుకునేలాగా బ్రతకడానికి ఒక మాదిరి, ఒక మోడల్ మనకు చూపించింది ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసమే మనల్ని ఏం చేసి తెలుసండి, ఈ ప్రపంచంలో వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా ఈ ప్రపంచానికి నీ ఒక ప్రత్యేకమైన వాడిగా నేను తీర్చిదిద్దడానికి కారణం అవుతుంది. యేసుక్రీస్తు వారి జీవితాన్ని కనుక మనం అనుసరిస్తే, ఆయనలా బ్రతకడానికి ప్రయత్నిస్తే, ఆయన యందు విశ్వసించగలిగితే, యేసునందు విశ్వసించేవారు మాత్రమే నీతిమంతులండి. అయితే ఇక్కడ యేసుక్రీస్తు నమ్మి కూడా కొందరు చెడు పనులు చేశారు. వాళ్ళు నీతిమంతులు అనిపించుకుంటారు, కానీ వారి నీతి ఏమాత్రం కూడా దేవుడైతే పట్టించుకోరు. మనకి తెలుసు, వీడు భక్తుడు వేషం వేశాడు, కానీ వీడు ఎవరండి? భ్రష్టుడు అంటాం కదా. నిజంగా దేవుడి కోసం బ్రతికేవాడు నీతిమంతుడు ఎలా ఉంటాడంటే, అది చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే, కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం. వాళ్ళ పేరు ఎందుకు మర్చిపోరంటే, ఈ చూడండి సందర్భాలు. మత్తయి సువార్త నుంచి 25 తీసారండి, చదవండి 35 నుంచి.
నేను ఆకలి కొంటిని, మీరు నాకేం చేశారు? భోజనము పెట్టితిరి. అమ్మా, దప్పిక గొంటిని, మీరు నాకేం చేశారు? దాహం ఇచ్చారు. పరదేశినే ఇంటిని, మీరు నన్ను ఏం చేశారట? చేర్చుకున్నారు. చూడండి, ఈ లోకంలో అందరూ వాడి కడుపే చూసుకుంటున్నారండి. ఎదుటి వాడి కడుపు, వాడు తిన్నాడో లేదో కూడా చూడట్లేదు. తల్లి కూడా తన బిడ్డ ఆకలితో ఉందో తిన్నాదో లేదో తెలుసుకోలేని కదా ఒక భయంకరమైన స్థితిలోకి ఈరోజు సమాజంలో తల్లిదండ్రులు, పిల్లలు అందరూ వెళ్ళిపోయారు లేదా? పిల్లవాడు కడుపు నిండితే అమ్మకుందో లేదో ఆలోచించట్లేదండి. ఏ తల్లి, ఏందమ్మా మాటలు? ఈ ప్రపంచం ఏమైపోయిందంటే అసలు ఎదుటివాడు మన కళ్ళ ముందు ఉన్న మన ఫ్యామిలీ మెంబర్స్, ఆడికి ఉందో లేదో తిండి తెలియదు, ముందు మనకు ఆకలేసి తినేద్దాం. వాడి సంగతి ఏంటి, తినేసాడు అనుకుంటాం, కానీ తిన్నాడో లేడో కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఈరోజు సమాజం ఉండిపోయింది. అంటే ప్రేమ చచ్చిపోయింది మనుషుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య. ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుని విచారించుకునే పరిస్థితి తగ్గిపోతుంది నానాటికి. ఇలాంటి నేపథ్యంలో మన చుట్టూ ఉన్న మనుషులు ఆకలితో ఉంటే అన్నం పెట్టతారా? ఎవరైనా అన్నం ముద్ద పెడతారండి? అలా పెట్టేవాడు గురించి దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొన్నానయ్యా, ఇగో నీ ఇంటికి వచ్చాడు ఆకలమ్మా అని. ఆకలమ్మా, అన్నం పెట్టామన్నప్పుడు నువ్వు పెట్టావు చూడు, అప్పుడు నేను ఉన్నాను, నువ్వు నాకు పెట్టామన్నాడు. ఎవరు? యేసుప్రభువు. దాహం అని ఎండనపడి వచ్చిన వ్యక్తి అడిగినప్పుడు నువ్వు ఇచ్చావు చూడు, అప్పుడు నేను అక్కడే ఉన్నాను, నువ్వు నాకు ఇచ్చావంటున్నాడు. నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు, చలికి వణికిపోతున్నప్పుడు, నా స్థితి చూసి నేను ఇంటి ముంగిట ఉన్నప్పుడు, ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వు నాకు దుప్పటి ఇచ్చే చూడు, అప్పుడు నువ్వు నాకు ఇచ్చావంటున్నాడు. ఎవరు? యేసుప్రభువు. రోగిగా ఉన్నప్పుడు, ఆసుపత్రులు ఉన్నప్పుడు నన్ను ఎవరు పరామర్శించేవారు లేరు, నా పరిస్థితి ఎంత దీనమైపోయిందంటే, నా జీవితం ఇంతేనా అని నిస్పృహలోకి వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు పరామర్శించి నీకెందుకు మేము ఉన్నామని చెప్తే చూడు ధైర్యంలో ఆయన అక్కడ, ఆ మాటలో ఆయన అక్కడ ఉన్నాడు. అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని ఆదరించే, ఎదుటి వ్యక్తి చేసే నిస్వార్థమైన సేవ తత్పరత ఏదైతే ఉందో ఆ సేవలో నీవు నిలిచిపోతావు. మర్చిపోకు. నువ్వు చేసేది సాటి మనిషికి చేసినప్పుడు ఆ మనిషి ఆ కష్టకాలంలో, ఆ బాధలో, ఆ ఇబ్బందుల్లో, ఆ వేదనకర స్థితిలో, ఆ యొక్క అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి నేనున్నానంటూ నువ్వు ధైర్యాన్ని ఇస్తున్నావు చూడు, దేవుడు మాటను బట్టి నడుచుకుంటూ, అప్పుడు ఆ మనిషి యొక్క జీవితంలో మీరు ఏమైపోతారు? శాశ్వత కాలం నిలిచిపోతారు లేదా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎలా ఉంటుంది? నీతిమంతులు న్యాయబద్ధంగా నడుస్తారు, నీతిమంతులు సేవా తత్పరత కలిగి జీవిస్తారు, నీతిమంతులు పరిశుద్ధంగా ఉంటారు. ఇంకా చాలా వాక్య భాగాలు ఉన్నాయి. ఎందుకు నీతిమంతులు మాత్రమే జ్ఞాపకాల్లో ఉంటారంటే, ఈరోజు చాలా మంది అండి నీతిమంతులుగా సొసైటీలో చాలా మంది అవుతున్నారు, కానీ కొందరు మాత్రమే ఫోకస్ అవుతున్నారు. రాయ్, ఎవరు మాట్లాడినా చాలా కోపం, డిస్టర్బెన్స్ చేయకండి ప్లీజ్. చూడండి, చాలా మంది మాత్రం, కొందరు మాత్రం సొసైటీలో వాళ్ళు నీతిమంతులు అండి, చాలా మందిని పోషిస్తున్నాడండి, చాలా మంది విధవరాండ్రులకు సహాయం చేస్తున్నాడని అనిపించుకున్నారు. కానీ కొంతమంది ఈ సోషల్ మీడియా యొక్క అంటే ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అంటే ఎవరికీ తెలియకుండా ఏం చేస్తుందో తెలిసిన వాళ్ళు చాలా గుట్టుగా సైలెంట్గా చేస్తున్నారు సేవ. ఆ సేవ సమాజంలో మనుషులు పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ అతని వల్ల లబ్ధి పొందేవాళ్ళు, మేలు పొందేవాళ్ళు ఏం చేస్తారు? డెఫినెట్గా వాళ్ళ రిమైండర్లు ఉంటుంది లేదా, వాళ్ళ జ్ఞాపకాలు ఉంటుంది లేదా, వారి మనోఫలకంపై, వారి మనోస్మృతుల్లో ఉంటారో లేదు వాళ్ళు ఉంటారు. కొందరు చాలా షాడో, అంటే ఎవరికి కనబడకుండా చేస్తున్నారు పరిచర్యలు. కొందరైతే చేసి డప్పు వేసుకున్నాడు కనబడుతున్నాడు, తెలియకుండా సాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి ఈ లోకంలో ఆ సాయం పొందుకున్న వాళ్ళు, మేలు పొందుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు గుర్తించుకుంటారు, కానీ మిగిలిన గుర్తించుకుంటారు. కానీ దేవుడైతే ఇలాంటి విషయాలన్నిటిని బట్టి, ఆ చేసే కార్యక్రమాన్ని బట్టి దేవుడు కూడా ఏమవుడట చెప్పండి? మర్చిపోడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఎందుకు ఆశీర్వాదం అవుతుంది అంటే, మనం ఎవరినకు పోలి జీవించాలనుకుంటే మంచివాడు నీతిమంతుని పోలే జీవించాలి. కానీ ఈరోజు మనం ఎవరిని పోలి జీవిస్తున్నాం? మనం అందరం కూడా చెడ్డవారినే ఫాలో అవుతున్నాం అండి. మనందరం ఎవరు ఫాలో అవుతున్నాం? చెడ్డవారినే ఫాలో అవుతున్నాం. ఏంటి? చెడ్డవారి యొక్క ప్రభావము, చెడ్డవారి యొక్క పరిస్థితులు మనకి తాత్కాలికం. వాళ్ళు చచ్చిపోవడంతోనే వాళ్ళ పరిస్థితులు కూడా పోయిన పీడ వెరగడిపోయింది అనుకుంటారు జనాలు కదా. కానీ మంచివాడికి అలా కదా, అయ్యో మంచివాడు పోయిన చెప్పి చాలా కాలం వాళ్ళ కోసం ఏం చేస్తారు? వాళ్ళు ఆలోచిస్తారు, బాధపడతారు. ప్రియమైన దేవుని పిల్లరా,
భూమి మీద చెడ్డవారి యొక్క జ్ఞాపకాలు నశించిపోయిన నీతిమంతుల జ్ఞాపకాలు నిలిచిపోతాయట. మరి నీతిమంతుడి జ్ఞాపకాలు నిలిచిపోతాయి అని అనుకున్నప్పుడు మీరు ఈ భూమి మీద చిరకాలం జీవించాలి అనుకుంటే ఉండగలమా? చిరకాలం ఎంతకాలం ఉంటాం మన లైఫ్ టైము? మహా అయితే ఇప్పుడున్న ఆయుష్కాలం బట్టి ఒకరికి 20, ఒకరు 30, ఒకరికి 10, ఒకరికి 20 అంటే 15, ఒకరికి 50, ఒకరికి 60 ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళందరిలో మనకున్న ఆయుష్కాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ దేవుడి చిత్తం అయితే ఒక 70-80 ఏళ్ళు బతకనవచ్చు, లేదంటే ముందే వెళ్ళిపోవచ్చు. మన ఆయుష్కాలం స్థిరం కాదు, శాశ్వతం కాదు, అవునా? అశాశ్వతం. ఇలాంటి పరిస్థితుల్లో చిరకాలం ఉండాలని నీ వాంఛ నెరవేరాలంటే నీకున్న ఆలోచన విధానాలు మార్చుకోవాలి, నీ బ్రతుకు విధానం మార్చుకోవాలి. నువ్వు ఎలా చిరకాలం ఉండగలవు అంటే నువ్వు నీతివంతమైన జీవితాన్ని గడిపినప్పుడు, నువ్వు నీతివంతమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు మాత్రమే చిరకాలం. మనం వెళ్ళిపోయినా మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, మనం పంచిన ప్రేమ ఏదైతే ఉందో, మన ఎదుటివారితో చేసిన సహచర్యం ఏదైతే ఉందో, మన ఎదుటివారికి అందించిన ఆపన్నస్తం ఏదైతే ఉందో, అదేం చేస్తుంది మనల్ని ఫర్ ఎవర్ అంటే ఏంటంటారు దాన్ని, చిరకాలం ఉండేలే చేస్తలేదా? ఈరోజు మంచి చేయాలన్న తపన ఎంతమందికి ఉందండి? నేను మంచివాడిగా ఉండాలి, నేను నీతిమంతునిగా ఉండాలి, నేను 10 మంది జీవితాలు కట్టాలని తపన ఎంతమందికి ఉందండి? 10 మంది కోసం ఆలోచించడం కంటే నా కోసం నేను ఆలోచించుకుని వస్తాం అనుకునే ఒక భయంకరమైన మోసదూరంలోకి, ఒక భయంకరమైన సంకుచిత స్వభావంలోకి. అంటే సంకుచిత స్వభావం అంటే చిన్న మనసు, ఎవరి గురించి నాకు అనవసరం, నా కోసం నేను చూసుకోవాలనుకునే స్థాయికి వచ్చేసారండి. ఓ వ్యక్తి తండ్రి తాగుబోతుడైతే, అటు చెడ్డవాడైతే సంపాదించిన 1000 రూపాయల్లో ఆ బాటిల్కి తీసుకెళ్ళి క్వార్టర్కి ఒక 400, 500, 600 కుండి తాగేస్తుంటాడు. ఆలోచిస్తున్నారా? అలా తాగేసేసేవాడికి తీసుకొచ్చి 300 ఇస్తే ఈరోజు ఏం బతుకుతారు చెప్పండి కుటుంబం? అదే వాడు మంచివాడైతే ఏం చేయాలి తెలుసండి? ఇదిగో నేను ఇప్పుడు క్వార్టర్కి పెట్టే కంటే ఈ 1000 రూపాయలతో ఒక రైస్ బ్యాగ్ వేయచ్చు అనుకుంటాడు కదా. ఎంత సెల్ఫిష్ అయిపోయారంటే జనాలు, ఆలోచించండి. తాగుబోతు తండ్రి వాడు తాగుడు కోసం చూస్తాడు, ఇంట్లో సామాన్లు కూడా అమ్మేసుకుంటాడు. ఓ తిండిపోతు కొడుకుంటే వాడు సంపాదించిన ఒక 1000 రూపాయలు, రోజుకి సంపాదించిన 1000 రూపాయలు తీసుకెళ్ళి ఏ ప్యారడైజ్కి తీసుకెళ్ళి బిర్యానీ కొనేస్తాడు. అంటే మరి 5 స్టార్ హోటల్లో బిర్యానీ ఎలా ఉంటుంది? ఓ 1500, 2000 అలా ఉంటుంది లేదా? అది తినేస్తుంది. వాడు ఒక కడుపు తినే బదులు ఒక బండ కొంటే ఏమవుతుంది? సిలిండర్ ఒక 1000 రూపాయలు అవుతుంది కదా, నెలంతా వస్తుందా లేదా? కానీ అలా ఆలోచిస్తున్నా. ఇలాంటి మన ఈ ఆలోచన విధానాలన్నీ మారిపోవాలంటే అంటే కుటుంబం కోసం ఆలోచించాలన్నా, మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం ఆలోచించాలన్నా, అంటే మనలో మంచితనం పైకి రావాలన్నా, ఇవన్నీ జరగాలన్నా మనం ఒకరిని మాదిరిగా పెట్టుకొని నడవాలి. అంటే మనం కూడా భూమి మీద శాశ్వతకాలం ఉండాలని ఒక అభిలాష, కోరిక మీలో ఉండాలి. ఆలోచించండి. అంశలాగా కలకాలం ఉంటుందా? కాకి కలకాలం ఉంటుందా? కాకి కలకాలం ఉన్నా సరే అంశాన్ని మాత్రం ఏం చేస్తారని గుర్తుపెట్టుకుంటారు లేదా? ఎందుకంటే అదంత అందంగా ఉంటుంది. మీ జీవితం కూడా ఎంత అద్భుతంగా ఉంటే అంతగా జనాలు ఏం చేస్తారు తెలుసండి? గుర్తుపెట్టుకో. అద్భుతం మీన్స్ మీరు మంచి ఖరీదైన బట్టలు అండ్ పెద్ద బంగ్లాలో, డూప్లెక్స్ హౌస్లోనో లేకపోతే ఖరీదైన కారులో తిరిగితే అది అందం కాదు. 10 మందికి సహాయపడమే నీ వ్యక్తి జీవితం యొక్క అందం. ఇలాంటి స్థాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేనేం చేస్తారు? చిరస్థాయిగా నిలిచిపోతారండి. సోదర సోదరీమణులారా, కొన్ని మంచి మాటలు మీకు చూపిస్తున్నాను. సహాయాత్మకమైన హృదయం మనకు ఉండాలి. విశ్వాసం ద్వారా మాత్రం మనం ఏం చేస్తామండి? నీతిమంతులైతే అవుతాము. చెడ్డవారు అవ్వాలంటే నమ్మకం అక్కర్లేదు, ఎవరికి సాయం చేయనక్కర్లేదు, ఎవరి గురించి పట్టించుకోనక్కర్లేదు, అవునా? న్యాయం ఉండదు, నీతి ఉండదు, ఇష్టం వచ్చిన అడిగితే బతికేనే. మంచివాడిగే మాత్రం అయితే ఇంకా చాలా ఉన్నాయండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 వచ్చి చూద్దాం. ఒకసారి చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 వచ్చి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 29 వచ్చి చూద్దాం. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినాడు. మీరు నీతిని జరిగించడం అంటే ఏంటంటే విశ్వాసంతో కూడుకున్న, అంటే నమ్మకంతో కూడుకున్న పనులు ఏవైతే ఉంటాయో దానినే నీతి అంటారండి. ఆలోచించండి. ఆ నీతి ఎలా ఉంటుందో తెలుసండి? దేవుని ఆలోచనలు, ఆజ్ఞలను శిరస వహించడం. అంటే నీ సొంత ఆలోచనలు పట్టించుకో, నీ సొంత ఆలోచనలు ప్రకారం నువ్వు వెళ్ళ. మనిషి ఆలోచనలు ఎప్పుడు కూడానండి స్వార్థపూర్వకంగానే ఉంటాయి. మనిషి ఆలోచనలు ఎప్పుడు కూడానండి వాడి యొక్క ఈ ఉండని శరీరం యొక్క
కోరికల కోసం నిమగ్నమై అవుతాయి. ఫర్ సపోజ్ ఈ జీవితంలో మనకు అనేకమైన కోరికలు పుడుతుంటాయి, తీరుతుంటే మళ్ళీ కొత్త కోరికలు అయితే వస్తుంటాయి లేదా? ఈ కోరికల వలయంలో చిక్కుకోకుండా, క్షణకాలం ఉండే సుఖాల యొక్క వ్యామోహంలో చిక్కుపోకుండా మనిషి ఎలా ఉంటాడు? దేవుని ఆలోచనలోకి వస్తే ఏది శాశ్వత సుఖం, ఏది శాశ్వత ప్రయోజనం ఇస్తుంది, ఏది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. అందుకే మనిషి ఆలోచన బట్టి వెళ్ళకుండా దేవుని ఆలోచన బట్టి వెళ్ళాలి. ఆయన నీతిమంతుని ఉన్నప్పుడు ఆయన పోలు నడుచుకున్నవారు, ఆయన ఆలోచన బట్టి నడిచేవారు కూడా ఆయన పిల్లలై ఉంటారు. ఆయన ఆలోచనలు మాత్రమే జరిగిస్తారు. ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం చాలా మందికి మన జీవితంలో ఏమవుతాయండి? దీవెనకరంగా మారిపోతాయి. చాలా మంది దీవెనకరంగా మారిపోయినప్పుడు వాళ్ళు మన గురించి తలుచుకున్నప్పుడు వాళ్ళకి ఏమవుతారో అది ఆశీర్వాదం అవుతుందా లేదా? దీవెన వస్తుందా రాదా? ఓ మంచి వాడిని తలుచుకుంటే మంచి జరుగుతుందో లేదో తెలియదు సొసైటీలో, కానీ ఒక నీతిమంతుని గుర్తు చేసుకుంటే, అంటే దేవుని ఆలోచన ప్రకారంగా నడిచిన యేసుక్రీస్తుని గుర్తు చేసుకుంటే, లేదా యేసు అడుగుజాడలో నడిచిన వారిని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా వారి జీవితాలు అయితే ఆశీర్వాదానికి కారణం అవుతాయి. ఆయన ఎలా నడిచాడో ఆ నడవడికి మీరు అనుసరిస్తే ఇతరుల జీవితాలు మీ వాళ్ళ ఏమవుతుంటే దీవించబడతాయి. ఇతరుల జీవితాలు మీ వల్ల ఏమవుతుంటే ఆశీర్వదించబడతాయి. ఇతరుల జీవితాలు మీ వల్ల నెమ్మది పొందుకుంటే అది మన జీవితం ఉన్నప్పుడు, మనం లేనప్పుడు కూడా ఫలానా వ్యక్తి అలా ఉన్నాడు కాబట్టి అలా నడవాలన్న ఆలోచన ఎదుటివారి జీవితంలో ఏం చేస్తున్నది? ఆశీర్వాదాన్ని, దీవెనలు తీసుకొస్తున్నా లేదా? ఎస్, అలా ఉండాలి అంటే దేవుని ఆలోచన చొప్పునైతే మనము నడవాలి. ఇంకొక మాట మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక మాట గుర్తు చేస్తాను, చూడండి. సామెతల గ్రంథం నుంచి 31:8-9 చూద్దాండి. సామెతల గ్రంథం నుంచి 31:8-9 చూద్దాం. అమ్మా, మోగవారికి దిక్కులేని వారికి, మోగవారికి దిక్కులేని వారికి న్యాయము జరిగినట్లు నీ నోరైతే తెరవము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. నేను నిన్న చెప్పా, శుక్రవారం చెప్పా ఈ వాక్య భాగం. శుక్రవారం నాడు ఒక వాక్యం చెప్పాను. మీరు ఎంతమంది విన్నారో చూసారో లేదని తెలియదు, కానీ ఏం చెప్పాను శుక్రవారం వాక్యము? ధర్మశాస్త్రమును మీరి నిర్దోషులైన వారు ఎవరు అంటే ధర్మశాస్త్రం. ఆ సందర్భంలో ఈ వాక్య భాగం ఉదరించండి. ఈ ప్రపంచంలో మనం చేయవలసింది సామాజిక న్యాయము, సోషల్ జస్టిస్. ఏం చెప్పండి అది? సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం అంటే ఏంటి? సామాజిక న్యాయం అంటే ఏంటి చెప్పండి? అందరూ సమానంగా చూడాలి. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ జయంతి అండి. ఎవరు జయంతి ఈరోజు? ఆయన ఈ న్యాయానికి, సామాజిక న్యాయానికి చాలా కృషి చేశాడు ఆయన. ఎందుకంటే నేను టాపిక్ అవుట్ ఆఫ్ వెళ్ళట్లే కానీ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చరిత్ర. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ యొక్క జయంతిని దేశంలో చాలా మంది జరుపుకున్నారు. రేపు పొద్దున 14వ తారీఖు ఎవరి జయంతి వస్తుంది? అంబేద్కర్ గారి జయంతి. ఆ తర్వాత అక్టోబర్ 2వ తారీఖు ఎవరి జయంతి వస్తుంది? ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎందుకు మనం చెయ్యాలి? వాళ్ళు మనం ఎందుకు గుర్తించుకోవాలండి? వాళ్ళు సామాజిక న్యాయాన్ని గురించి చాలా ఏం చేశారు? పాటుపడ్డారా లేదా? పేదలకు న్యాయం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ప్రయాసపడ్డాడు. అంబేద్కర్ గారు కూడా ప్రయాసపడ్డారు. మీరు మనుషుల కులాల పేరట వర్గీకరించారు. అలా కాదయ్యా, అందరూ అదే గాలి పీల్చుకున్నారు, అదే నీళ్లు త్రాగుతున్నారు, ఎందుకు ఈ వర్గీకరణ అంటూ దాన్ని నిరసించే గలం విప్పాడు. అందుకని ఈరోజు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. గమనించండి, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకొక మెట్టు ముందుకెళ్ళి ఏం చేశాడో తెలుసండి. ఆయన సామాజిక న్యాయం అంటే ఏంటన్నాడు తెలుసండి? యేసుక్రీస్తు సామాజిక న్యాయం అంటే తెలిసింది. సామాజిక న్యాయం ఎలా చేసి తెలుసండి? అంటరాని వారిగా పెట్టేసిన వాళ్ళందరూ కూడా వారిని కూడా దేవుని రాజ్యానికి ఆహ్వానించాడు. ఈరోజు ఇళ్లలో కూడా ఆహ్వానించలేరు ఈ లోకంలో మనుషులు. యేసుక్రీస్తు దైవలోకానికి వారిని అర్హులుగా చేసాడు, వారసులుగా చేసాడు. అంటే పాపంతో ఉన్న, చెడిపోయి ఉన్న, పేదవారైన, బలహీనైన అందరినీ కూడా ఒకేలాగా ప్రేమించాడండి. ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతుల్లాగా ఒకేలా సమానంగా ట్రీట్ చేశాడు. ఈ సోషల్ జస్టిస్ అనేది దాని గురించి చెప్తూ సామెతల గ్రంథం 31:8-9
మూగవారి పట్ల ఏముందండి అక్కడ? మూగవారికిని, ఎవరికండి? దిక్కులేని వారందరికీ న్యాయము చేయాలి. ఏమండి, ఎవరైతే న్యాయం చేస్తారో ఆ న్యాయం చేసే మనిషిని ఎవరైనా మర్చిపోతారా? న్యాయం చేసే మనిషిని ఎవ్వడు మర్చి, కానీ అన్యాయం చేసే ప్రతి వాడిని ఏం చేస్తారు? ఖచ్చితంగా ప్రజలు వాళ్ళని శపిస్తారు, వాళ్ళు దూషిస్తారు, చచ్చిపోతే బాగుందని కోరుకుంటారు. కానీ న్యాయంగా నడుచుకునేవాడు, న్యాయం చేసేవారిని ప్రజలు తమ హృదయాలు దాచుకుంటారట. ఆలోచించండి. ఇంకా మంచి విషయం ఏంటంటే, మంచివారిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు, కానీ చెడ్డవారిని కూడా ప్రేమించి మారుస్తారు. చూడండి, హ్యాట్సాప్ చెప్పాలి. ఇది నీతివంతులు చేసే కార్యక్రమం. యేసుక్రీస్తు మత్తయి సువార్త 5:44 ఇదే చెప్తాడు, మిమ్మల్ని ప్రేమించేవారిని ప్రేమిస్తే ఏమంటే మెప్పు, మీ శత్రువులను కూడా ప్రేమించండి, మీ శత్రువులను కూడా ప్రేమించమన్న దాంట్లోని నిజంగా మన శత్రువులు ప్రేమిస్తే వాడు మనం చచ్చిపోయిన సరే వాడి జీవితకాలం మనల్ని ఏం చేస్తారు గుర్తుపెట్టుకుంటారు లేదా? వాడిని మార్చిన మన జీవితం వాడితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు లేదా? చెప్పండి. చూడండి, ఈ లోకంలో వచ్చి వెళ్ళిపోయాను కాకుండా మన పేరు జనాభా లిస్టులో చెరిగిపోయేలోగా ఈ ప్రపంచ జనాభాలో, ప్రపంచ జనులందరిలో కూడా మన పేరు ముద్రించబడాలంటే, నీకు తెలిసిన ఈ చిన్న ప్రపంచంలో, నీకు తెలిసిన ఈ 4-5 జిల్లాలలో నీ పేరు మారుమోగిపోవాలి, చిరస్థాయిగా ఉండిపోవాలంటే నువ్వు మంచి పనులు చేయాలి, నీతి కార్యక్రమాలు చేయాలి, న్యాయబద్ధమైన కార్యక్రమం చేయాలి, సేవా తత్పరత సంబంధమైన ఆలోచనలు నడవాలి. అలా నడవాలంటే నువ్వు నీతివంతంగా మొదట మారాలా. నువ్వు నీతివంతంగా ఉంటేనే నీతిమంతుల పేరు నిత్యము జ్ఞాపకాలైతే. పాపుల పేర్లు ఎలా ఉంటాయి? చనిపోయిన వెంటనే సమాధి చేస్తాం, సమాధి చేసిన తర్వాత పురుగు వారిని కమ్మగా తినేస్తుంది. ఆ పురుగు తినేయడంతో వాళ్ళ పేర్లు కూడా ఏమైపోతాయి? ఇంకా మీ పేరు చెరిగిపోకుండా చిరస్థాయిగా ఉండిపోవాలంటే నీతిగా మీరు బతకాలి. నైతిక కార్యక్రమాల్లో మీరు చేస్తున్న ప్రవర్తన నియమాలలో ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, విశ్వాసము ఇలాంటివన్నీ ప్రస్పష్టంగా అందరికీ తెలియాలి. ముఖ్యంగా దైవానికి నిన్ను సృష్టించిన దేవుడు తెలియాలి. అలా తెలిసినప్పుడు మాత్రమే నీ పేరు చిరస్థాయిగా ఉంటుంది. అంటే నేను నా మనసులో బలంగా అనుకున్నాను, నేను వచ్చి వెళ్ళిపోయేవాడు కాకుండా కనీసం కొందరి మీదైనా బలమైన ఒక ముద్ర వేయాలి. మన మంచి దారికి, మన మంచి పనులతో, మనం చేసే కార్యక్రమాలతో అలాంటి ముద్ర వేయగలిగితే ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు సక్సెస్ మై లైఫ్. నిజంగా నా జీవితాన్ని నేను సంతోషంగా ముగించుకోవడానికి, సంతోషకరంగా ఉందనుకోవడానికి నాకు ఎలాంటి అయితే సంశయం అయితే, డౌట్ అయితే ఉంటుందా? సో నా వాళ్ళు మీరు కూడా అలా ఆలోచించండి. మన పిల్లలు కూడా చచ్చిపోతే మర్చిపోతారేమో, కానీ మర్చిపోకుండా సమాజమైన దైవమైన ఉండాలంటే మీరు ఎంత లోతులకు వెళ్ళి ఆలోచించాలో, మీరు ఈ ఆలోచన మీద ఎలా మార్చుకోవాలో ఈ సందేశం ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మన గురించి సాక్ష్యం చెప్పాలండి. ఏం చేయాలి? మన గురించి అందరూ మనం లేనప్పుడు కూడా మన గురించి ఏం చేయాలి? గుడ్ టెస్టిమోనీ అంటారు. మంచి సాక్ష్యం ఉండాలట. ఆ సాక్ష్యం ఉంటే నువ్వు ప్రజలలో నిలిచిపోతావు. చూడండి, కవి అయితే ప్రజల నాలుకలో నాంతాడు. ఎందుకంటే ఆయన రాసిన మాటలు అంటే చూసారా, మంచి మాటలు. ఆ మాటలు ఇప్పటికీ మనం స్మరించుకుంటాం. వేమన గారు మీరు ఎవరైనా చూసారా? వేమన గారు. కానీ వేమన గారు పద్యాలు ఈరోజు వింటున్నారు లేదా? సుమతి శతకం రాసింది ఎవరో తెలుసా? ఏమండి? తెలియదు. కానీ ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకోవడం లేదా? శతకాల గురించి మాట్లాడడం లేదా? రాజుల కార్యక్రమాలు, శాసనాలు రాయి వరకే ఉంటాయి. కానీ కవులు అయితేనండి ప్రజల నాలుకల్లోకి వస్తారట, నిరంతరం గుర్తు చేసుకుంటారా. అలా నిత్యము గుర్తు చేసుకునే పేరుగా ఉండాలంటే నువ్వు కవి కానవసరం లేదు, నువ్వు ధనవంతుడు కానవసరం లేదు, నువ్వు బలవంతుడు కానవసరం లేదు, కానీ నీతిమంతుడు అయితే కావాలి. ఏం కావాలి? నువ్వు నీతిమంతుడు అయితే నీ పేరు నిరంతరం జ్ఞాపకంలో ఉంటుంది, దేవుడి జ్ఞాపకాల్లో ఉంటుంది, ప్రజల జ్ఞాపకాల్లో కూడా నిలిచిపోతుందండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. అంటే ఏ రోజు మనకి మరణం వస్తుందో మనకి తెలియదు. నీ చావు నీ దగ్గరకు వచ్చేలాగా నీ ఇంటి వారు, నీ చుట్టుప్రక్కల వారు, నువ్వు ఉన్న గ్రామము, 10 గ్రామాలు, నువ్వు ఉన్న జిల్లా, ఎంతమందిని నీ జీవితం ప్రభావితం చేయగలదో, ఎంతమంది జీవితాలకు మేలు చేయగలదో చచ్చేలాగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా ఉండి ఎక్కడో దాచేసిన డబ్బు, కాజేసిన డబ్బు, అన్యాయం చేసిన డబ్బు, బెట్టింగ్ యాప్ల ద్వారా సంపాదించిన డబ్బు తీసుకొచ్చి హర్షగా ఏం చేశాడు తెలుసండి? యూట్యూబర్ హర్ష ఏం చేశాడు? పేదలకు సాయం చేసిన బిల్డప్ ఇచ్చాడు లేదా? మాట్లాడకండి. అంటే యూట్యూబ్ హర్షా సాయి అని ఆయన పేరు. హర్షా సాయి బెట్టింగ్ చేసి ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు దండుకున్నాడండి. ఆ దండుకున్న డబ్బు తీసుకొచ్చి ఏం చేస్తే తెలుసండి?
ఓ రిక్షా నడుపుతున్న వ్యక్తికి ఇచ్చాడు. అయ్యా నీకు 20,000 ఇస్తున్నావు, ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు అయ్యా అంటే ఏదో సర్ప్రైజ్ చేసినట్టుగా ఇచ్చేవాడు. ఎందుకు? పాపులారిటీ. ఆ పాపులారిటీ ఇంకా యూట్యూబ్లో వాడు సబ్స్క్రైబర్ బేస్ పెంచుకున్నాడు, డబ్బులు సంపాదించాడు. ఈరోజు చాలా మంది అండి ఇదే తంతండి. అంటే మొన్న ఆలీ గురించి, సినీ నటుడు ఆలీ గురించి అన్వేషణ అనే వ్యక్తి ఓ వీడియో చేసి పెట్టాడు. ఓ మంచి దమ్ బిర్యానీ అలా చేయాలని చెప్పి ఒక 10,000తో బిర్యానీ చేసి అంటే ఒక 50 మందికో 100 మందికో పంచి 5 లక్షలు కొట్టేశారట. ఆ వీడియోనేమో 50 లక్షల మంది చూస్తే ఎంత తెలిసిన వ్యూస్ చెప్తాడు అనమాట. 5 లక్షలు వచ్చాడు. 5 లక్షలు 10,000 పెట్టుబడితో ఆలీ ఎంత సంపాదించాడు? 5 లక్షలు సంపాదించాడట. ఇదంతా ట్రిక్ అండి. ఇది ఇలా మోసం చేసి దగా చేసి ఏదో పేరు కోసం ఇలా చేయకండి, జెన్యున్గా చేయండి, మీకు ఉన్నదంతా చేయండి. ఇలా చేస్తే ఇది నీతివంతమైన పరిచర్య, నీతివంతమైన జీవితం అయితే ఇలాగే ఉంటుంది. ఇలా చేయగలిగితే మీ పేరు ఏమైపోతుంది తెలుసా అండి? ఖచ్చితంగా నిలుస్తుంది. దేవుడు మీ పేరు గుర్తుపెట్టుకుంటాడు. మనుషులు మీ పేరు తమ మనోఫలకంపై మనోస్మృతులు ఏం చేస్తారు? నిరంతరము గుర్తుంచుకుంటారు. అలా నడవాలి అంటే, అలా నిలవాలి అంటే మీ పేరు మీరు లేకుండా మీ గురించి గుర్తించుకునేలా ఉండాలంటే, ఆ గుర్తించుకునేటప్పుడు కూడా 10 మందికి మీ జీవితం ఆదర్శంగా ఉండి 10 మంది జీవితాలు మేలు జరిగేలా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీ ఆలోచన విధానం మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మీరు బ్రతుకుతున్న విధానం మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు మీ మాట తీరు మారాలి. ఖచ్చితంగా ఇప్పుడు మీరు నమ్మకాలు ఏవవుతున్నారో నమ్మకాల నుంచి వాస్తవికతల వైపు రావాలి, సత్యం వైపు రావాలి, సత్యాన్ని స్వీకరించాలి. మీ గురించి చర్చలో ఒక మంచి టెస్టిమోనీ, సాక్ష్యం ఉంటాం బైబిల్లో. ఆ టెస్టిమోనీ ఉండాలి. ఆ సాక్ష్యం ఉన్నప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఏమవుద్దట? ఆశీర్వాదకరం. చూడండి, అబ్రహామును బైబిల్లో జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? అబ్రహామును. ఆయన క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం జీవించాడు. ఆయన ఈరోజు గుర్తించుకున్నట్టే కారణం ఏంటంటే ఆయన దేవుని కోసం జీవించిన విధానమే గుర్తు చేసుకుంటున్నా లేదా? ఒక మోషేని, ఒక దావీదుని, ఇలా చాలామంది చెప్పుకుంటే చాలామంది నుండి భక్తులు. ప్రియమైన దేవుని పిల్లరా, నీ పేరు కూడా భక్తుల యొక్క ఆ యొక్క వరుస క్రమంలో రాయబడాలి. నీ పేరు కూడా నీతివంతుడనే ఆ క్రమంలో పేరు రాయబడాలి. అలా రాయబడాలంటే ఈరోజు మీ జీవితాన్ని ప్రభావితం చేయగలిగింది లోకంలో ఉన్నది ఏదైనా చెప్పగలిగితే అది యేసుక్రీస్తు మాత్రమే. యేసుని ఒక మత నాయకుడిగా కాకుండా, యేసుని ఒక పరాయి దేశస్తుడిగా కాకుండా, మానవాళిలో నీతిని, నైతికతని, న్యాయాన్ని, సోషల్ జస్టిస్ని నెలకొల్పి ఒక మంచి వ్యక్తిగా మీరు అనుసరించగలిగితే, ఆయన చూపిన బాట ఈరోజు సమస్త మానవాళికి శాంతిని, సమాధానాన్ని, ప్రేమని అందరి మధ్య ఐక్యతని కనపరుస్తుందని మీరు ఆయన మాటల్లో అడుగుజాడలు నడవగలిగితే మీ జీవితాలు అనేకులకు దీవెనకరంగా, మేలు, ఆశీర్వాదకరంగా అయితే మారిపోతాయి. అలా మారాలంటే మీరు అందరూ యేసుని ఏం చేయాలి? ఆయన ఆలోచనలు బట్టి నడవాలి. అండ్ యేసు పేరు తలుచుకుంటే ఈరోజు అందరి జీవితాల్లో కూడా కన్నీళ్లు తొలుగుతాయి, బాధలు తొలుగుతాయి. ఎందుకంటే ఆయన బాధలు మన కోసం సహించాడు, ఆయన కన్నీళ్లు మన కోసం భరించాడు. ఓ మనిషి ఎన్ని బాధలు వచ్చినా సరే దాన్ని అధిగమించాలంటే ఎవరిని చూస్తే మనకి ఒక స్ఫూర్తి కలుగుతాయి చెప్పండి? యేసుక్రీస్తుని చూస్తే ఒక స్ఫూర్తి కలుగుతాయి. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం యేసుక్రీస్తు వారిది. అందుకని ఆయన్ని ఎన్ని వేల సంవత్సరాలైనా ఈ కోటాను కోట్ల మంది ప్రజానికం ఆయన మర్చిపోకుండా ఆయన ఖ్యాతి, ఆయన మంచితనము, ఆయన నీతి ప్రపంచంలో అందరికీ చేరువైంది. రాబోతున్న తరాలు కూడా నేర్చుకుంటారండి. ఎన్ని వేల సంవత్సరాలకైనా సరే ఆయన ఖ్యాతి, పేరు మర్చిపోలేదు. ఒక హిట్లర్ని మర్చిపోయినట్టుగా, ఒక ఫరో చక్రవర్తిని మర్చిపోయినట్టుగా, ఈ భూమి మీద నియంత్రణ మర్చిపోయినట్టుగా ఆయన పేరు మర్చిపోలేకపోతున్నారండి. అంత స్థిరమైన ముద్ర వేశారు ఆయన. అంటే అంత బలంగా ఆయన జీవితం సమాజానికి ప్రభావితం చేసింది. మన జీవితం కూడా చర్చలోగా నువ్వు ఎంతమందిని ప్రభావితం చేస్తావు నాకు తెలీదు. అలా చేయగలగాలంటే వచ్చి వెళ్ళిపోయిన ఈ జనాభాలో నువ్వు ఒక్కడుగా కాకుండా ఈ ప్రపంచం ఎప్పటికైనా గుర్తుంచుకునేవాడిగా జీవించాలి అంటే మనం అందరూ ఎవరి ప్రకారం నడవాలి? యేసు అడుగుజాడలు నడవండి. లేదంటే పుట్టాము భూమికి భారమై చచ్చామని కాకుండా పుట్టాము 10 మందికి ఉపయోగకరమై చనిపోయామనే తృప్తితో అనేక మంది జీవితాలు వెలిగించిన ఆనందంతో ఈ లోకయాత్రను ముగించి దేవుడి దగ్గర చేరుకోవాలి. దేవుడు అట్టి వారిని ఏం చేస్తే తెలుసండి? జ్ఞాపకాలు పెట్టుకుంటాడు. జకరియా గారు క్రీస్తుని చివరి కాలం నమ్ముకున్నారండి. అప్పుడే నేను ప్రారంభంలో సంఘం స్థాపిస్తున్నాను ఇక్కడే. అంటే ఆ చివరి కాలం నమ్ముకున్నాడు, చాలా విశ్వాసం ఉన్నాడు. కానీ ఈరోజు ఆయనకున్న స్థితి దేవుని దగ్గర ఎలా ఉందో మన అందరికీ తెలియకపోవచ్చు. కానీ నిజంగా దేవుడిని నమ్మేవాడిని ఖచ్చితంగా మంచి స్థితిని అయితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అయితే అనుగ్రహిస్తాడు. ఈరోజు గమనించండి, చాలామంది నీతిమంతులు చచ్చిపోయారు. ఆ నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏదో క్రైస్తవ సమాజం అంతా కూడా మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకునేలాగా మీరందరూ జీవించాలని. అంటే ఈ ప్రపంచం మర్చిపోయే పేరులా కాకుండా ప్రపంచం గుర్తుంచుకునే పేరుగా మీ జీవితం, మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏదైతే కావనివ్వండి, ఆ పేరు
పేరును బట్టి మిమ్మల్ని గుర్తించుకోరు. మీరు చేసే పనులు బట్టి మీ పేరు ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు. నువ్వు నీతిమంతుడిగా చేసే కార్యక్రమాలు, నువ్వు న్యాయవంతుడిగా చేసే కార్యక్రమం, నువ్వు ప్రేమ కలిగి చేసే కార్యక్రమాలు, ఆ కార్యక్రమాలే నీ పేరుని చిరస్థాయిగా నిలుపుతాయి. చిరస్థాయిగా ప్రజలకు దాన్ని మంచి చేసే విధంగా నేను తలుచుకున్న ప్రతిసారి వరకు ఒక ఎనర్జీ వచ్చేలాగైతే చేస్తే అలా జీవించాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థించండి.